సభకి నమస్కారం. ఇది ఇలాంటి ఒక ప్రోగ్రామ్ మనం చైల్డ్ లేబర్ యొక్క రైట్స్ ఇవన్నీ కన్సర్వ్ చేయడానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. అయితే అగ్రికల్చర్లో ఎక్కువ ఈ చైల్డ్ లేబర్ అన్ని వాస్తవమే. బట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈస్ నౌ ఫేసింగ్ వెరీ బిగ్ ప్రాబ్లం ఫర్ లేబర్. ముఖ్యంగా మన దగ్గర లేబర్ సరిపోక మహారాష్ట్ర, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళని కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పటికిప్పుడు మనం ఈ లేబర్లో అంత సఫిషియంట్ ఈ స్టేటస్ అనేది మనకి కొంచెం కష్టం. బట్ ఎనీవే మనము ముఖ్యంగా పిల్లలకి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి వాళ్ళ విద్య, ఇట్స్ దే ఆర్ బీయింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ దిర్ రైట్ టు ఎడ్యుకేషన్. మనము ఎవరైతే చైల్డ్ లేబర్గా పనిచేస్తున్నారో ముఖ్యంగా మనం వాళ్ళ పేరెంట్స్కి మనం కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఎందుకంటే ఫ్యామిలీలో ఇంకా ఒక ఇద్దరు పిల్లలు ఎర్న్ చేస్తే మనీ బాగా వస్తుంది అనే ఒపీనియనే ఉంది కదా పేరెంట్స్కి. సో మెయిన్ మనము ఈ పిల్లలకు మనం ఏం చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవ్వరు. ఇలా పేరెంట్స్కి మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇప్పించినట్టయితే మనము ఈ పిల్లల్ని మనం ఆ లేబర్ నుంచి మనం బయటపడేయడం, అట్లా వాళ్ళ ప్రాథమిక హక్కులను మళ్ళీ మనం పునరుద్ధరించడం ఇవన్నీ చేయగలుగుతాము. ఇంతటితో నేను ముగిస్తున్నాను.